ఆత్మీయ ప్రియమైన వినియోగదారుడా, ఈ వీడియోలో మేము మీకు పాన్ కరెక్షన్‌కి ఎలా అప్లై చేయాలో తెలియజేస్తాము. మొదటగా మా పోర్టల్‌కి లాగిన్ అయ్యి, పాన్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తరువాత అప్లై పాన్ కరెక్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ పాన్ నంబర్ లో అప్లికెంట్ పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. తరువాత ఆధార్ నంబర్‌లో అప్లికెంట్ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆన్ కార్డ్‌లో అప్లికెంట్ పూర్తి పేరును ఎంటర్ చేయండి. అనంతరం లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ ఫీల్డ్స్‌లో అప్లికెంట్ ఇనిషియల్స్ ఎక్స్పాన్షన్‌ను ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ సెక్షన్‌లో లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్‌ను ఎంటర్ చేయండి. అలాగే మదర్ నేమ్‌లో కూడా అప్లికెంట్ లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్ చేయండి. తరువాత రెసిడెన్షియల్ అడ్రెస్‌ను ఫిల్ చేయండి. అలాగే అప్లికెంట్ ఫోన్ నంబర్ మరియు మెయిల్ ఐడీను ఎంటర్ చేయండి. మీకు ఒరిజినల్ పీవీసీ కార్డ్ కావాలంటే మార్క్ ఫర్ చేంజ్ పై క్లిక్ చేయండి. లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ సెక్షన్‌లో ఆధార్ పీడీఎఫ్ ఫైల్‌ను అప్లోడ్ చేయండి. ఆ ఫైల్ సైజ్ 2 మెగాబైట్ లోపల ఉండాలి. తర్వాత డీఓబీ ప్రూఫ్‌ను అప్లోడ్ చేయండి. అది కూడా 2 మెగాబైట్ లోపల ఉండాలి. ఈ బ్లాక్‌లో ఏమైనా చేంజెస్ కావాలంటే మార్క్ ఫర్ చేంజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ టు అప్లోడ్ ఫోటోలో అప్లికెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి. తరువాత అప్లోడ్ సిగ్నేచర్‌లో అప్లికెంట్ సిగ్నేచర్‌ను అప్లోడ్ చేయండి. అనంతరం సబ్మిట్ కరెక్షన్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా అని చెక్ చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. అనంతరం 2 వర్కింగ్ అవర్స్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ ఇక్కడ షో అవుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.